నేటి కవిత రథసారథులు దాస్యం లక్ష్మయ్య గారికి, దాస్యం సేనాధిపతి గారికి నమస్కరిస్తూ ఈ గజల్ నిర్వహిస్తున్నటువంటి గురువర్యులకు అభివందనం తెలియజేస్తూ ఈనాటి గజల్ గాన లహరిలో తిస్రగతిలో సాగినటువంటి గజల్ ఎంపిక చేయబడిన 3 గజళ్లలో మొదటిది వెగళం ఉషశ్రీ గారిది. ఇప్పుడు మరి విందాం. గానం స్వరం సమకూరుస్తుంది కరాదుల అరుణకీర్తి పతాకారెడ్డి. ఇంకెందుకు ఆలస్యం, గజల్లోకి వెళ్దాం. కళ్ళలోని కలలన్నీ, కళ్ళలోని కలలన్నీ దాచాలని అనుకున్నా, గుండెలోని బాధలన్నీ, గుండెలోని బాధలన్నీ ఒంపాలని అనుకున్నా, కళ్ళలోని కలలన్నీ దాచాలని అనుకున్నా, గుండెలోని బాధలన్నీ ఒంపాలని అనుకున్నా, అడుగడుగున కుత్సితాలు, అడుగడుగున కుత్సితాలు ఉన్నాయని మరువకోయి, అడుగడుగున కుత్సితాలు ఉన్నాయని మరువకోయి, మరకంటని మనుషులని, మరకంటని మనుషులని చూడాలని అనుకున్నా, చూడాలని అనుకున్నా, అసూయయే కనిపించదు, అసూయయే కనిపించదు, తుఫానుగా మారు వరకు. నిజంగా ఈరోజు పరిస్థితులలో ఇదే కనిపిస్తుంది. అసూయయే కనిపించదు, తుఫానుగా మారు వరకు, మాసిపోని మానవతను, మాసిపోని మానవతను వెతకాలని అనుకున్నా, అసూయయే కనిపించదు, తుఫానుగా మారు వరకు, మాసిపోని మానవతను వెతకాలని అనుకున్నా, దుర్మార్గము రాజ్యమేలు, దుర్మార్గము రాజ్యమేలు లోకమిదని తెలియలేదు, దుర్మార్గము రాజ్యమేలు లోకమిదని తెలియలేదు, మేలు చేయువారుంటే, మేలు చేయువారుంటే మురవాలని అనుకున్నా, మురవాలని అనుకున్నా, కళ్ళలోని కలలన్నీ దాచాలని అనుకున్నా, గుండెలోని బాధలన్నీ ఒంపాలని అనుకున్నా, చేదైనే నిజాలని, చేదైనా నిజాలని చెప్పాలని ఉషకు తెలుసు, అబద్ధాల కోటలని, అబద్ధాల కోటలని కూల్చాలని అనుకున్నా, కూల్చాలని అనుకున్నా. తిస్రగతిలో సాగుతున్నటువంటి గజల్ వరలక్ష్మి యనమండ్ర గారిది. ఇప్పుడు విందాం.
కమలాలకు నీటిలోన పుట్టాలని ఎలా తెలుసు? కలువమ్మకు చందమామ, కలువమ్మకు చందమామ తన వాడని ఎలా తెలుసు? కలువమ్మకు చందమామ తన వాడని ఎలా తెలుసు? ప్రతి బిడ్డకు పుట్టగనే, ప్రతి బిడ్డకు పుట్టగనే ఏడ్వాలని ఎలా తెలుసు? అమ్మ స్పర్శ తగలగనే, అమ్మ స్పర్శ తగలగనే ఆ పాలని ఎలా తెలుసు? ఆ పాలని ఎలా తెలుసు? కోయిలమ్మకు అనుచు శృతిలోని పాడుతుంది, కోయిలమ్మకు అనుచు శృతిలోని పాడుతుంది. కలకంఠికి వసంతమున, కలకంఠికి వసంతమున పాడాలని ఎలా తెలుసు? పాడాలని ఎలా తెలుసు? కమలాలకు నీటిలోన, కమలాలకు నీటిలోన పుట్టాలని ఎలా తెలుసు? కలువమ్మకు చందమామ తన వాడని ఎలా తెలుసు? నదులన్నీ అలు పెరుగక, నదులన్నీ అలు పెరుగక పరుగులెడుతూ సాగునిప్పుడు, పరుగులెడుతూ సాగునిప్పుడు ఆ సంద్రపు కౌగిలిలో, ఆ సంద్రపు కౌగిలిలో ఒదగాలని ఎలా తెలుసు? ఒదగాలని ఎలా తెలుసు? తీగల వలె చిరుజల్లుల, తీగల వలె చిరుజల్లుల ఒయ్యారము భలే ఉంది. వాన వెలియ సింగిడికి, వాన వెలియ సింగిడికి రావాలని ఎలా తెలుసు? రావాలని ఎలా తెలుసు? తలలూపుచు తరువులన్నీ, తలలూపుచు తరువులన్నీ రారమ్మని నన్ను పిలిచే. ఆ చెట్లకు పూలు పండ్లు, ఆ చెట్లకు పూలు పండ్లు ఇవ్వాలని ఎలా తెలుసు? ఇవ్వాలని ఎలా తెలుసు? కమలాలకు నీటిలోన, కమలాలకు నీటిలోన పుట్టాలని ఎలా తెలుసు? కలువమ్మకు చందమామ తన వాడని ఎలా తెలుసు? తలలూపుచు తరువులన్నీ రారమ్మని నన్ను పిలిచే. ఆ చెట్లకు పూలు పండ్లు ఇవ్వాలని ఎలా తెలుసు? ఇవ్వాలని ఎలా తెలుసు? ప్రకృతి కాంత మానవుడికి, ప్రకృతి కాంత మానవుడికి వరములని ఇస్తున్నది, వరములని ఇస్తున్నది. అడగకనే అవసరాలు, అడగకనే అవసరాలు తీర్చాలని ఎలా తెలుసు? తీర్చాలని ఎలా తెలుసు? కమలాలకు నీటిలోన పుట్టాలని ఎలా తెలుసు? కలువమ్మకు చందమామ తన వాడని ఎలా తెలుసు? తిస్రగతిలో సాగుతున్నటువంటి మరో గజల్ సావిత్రి రంజోల్కర్ గారిది ఇప్పుడు విందాం. మనసులోని భావాలను, మనసులోని భావాలను రాయాలని అనుకున్నా, మనసులోని భావాలను రాయాలని
పంపాలని అనుకున్నా, పంపాలని అనుకున్నా, వలపు తలపు పదాలతో, వలపు తలపు పదాలతో ప్రేమ లేఖ రాసినాను, చెలికాడే మురిపంగా, చెలికాడే మురిపంగా, చదవాలని అనుకున్నా, చదవాలని అనుకున్నా, చిలిపి ఊహమదిని తాకి, చిలిపి ఊహమదిని తాకి పరవశాన ముంచేసెను, చిలిపి ఊహమదిని తాకి పరవశాన ముంచేసెను, ప్రేమ జల్లు తొలకరిలో, ప్రేమ జల్లు తొలకరిలో తడవాలని అనుకున్నా, తడవాలని అనుకున్నా, మనసులోని భావాలను రాయాలని అనుకున్నా, అనురాగపు ఆహ్వానం పంపాలని అనుకున్నా, కలల కాంతి వెలుగులలో, కలల కాంతి వెలుగులలో ముఖ కమలం విచ్చుకుంది. ఎంత చక్కటి భావన! కలల కాంతి వెలుగులలో ముఖ కమలం విచ్చుకుంది, పెదవులతో, పెదవులతో భ్రమర గీతి పాడాలని అనుకున్నా, పెదవులతో భ్రమర గీతి పాడాలని అనుకున్నా, ఎదురు చూపు పరదాలే, ఎదురు చూపు పరదాలే సరదాగా మరుగాయెను, ఎదురు చూపు పరదాలే సరదాగా మరుగాయెను, సావిత్రిని సంబరాన, సావిత్రిని సంబరాన ముంచాలని అనుకున్నా, ముంచాలని అనుకున్నా, మనసులోని భావాలను, మనసులోని భావాలను